జరిగింది. అప్పుడు అనుకున్నారు, మహానుభావ మర్చిపోయామా, చిన్నవారు చిన్న పని చేసిన పెద్ద పని చేసిన గోవిందాన్ని మదిలో తలుచుకుని టెంకాయ కొట్టాలి, ఏ పని నెరవేరిపోద్ది. గోవింద 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 అన్నారు. యాదములో బాబయ్య ఎదురాడి గోవింద గోవింద అన్నారు. యాదములో బాబయ్య ఎదురబడ్డాడు. చూస్తే ద్వారకాపట్నాన్ని 2 నాగపాములు అయ్యారు. ఇవి చూసి ఇద్దరిది పేరు బలాలు బాగున్నాయి. మనకి ఏం కావాలి? ముహూర్తాలు వస్తున్నాయి. ఆదివారం నాడు వర్షము వచ్చింది, ఆదివారం నాడు బుధవారం నాడు పున్నాము, ఆదివారం నాడు వడ్డాము వచ్చింది, బాబు అష్టం మంచిది కాదు, ఏరే ముహూర్తం చూడమన్నారు. శుక్రవారం నాడు పగల 10 నిమిషాలకి కుంభలగ్గాలను నిశ్చయించారు బ్రాహ్మణులు. అమ్మాయి బాగుంది, కట్నాలు బాగున్నాయి, కానుకలు బాగున్నాయి. ఇంకేం కావాలి? ఏమంటే మావయ్య గారు మీరు సెలవులు ఇస్తే కనుక మా ఇళ్ళకి మేము వెళ్ళి వస్తాం మావయ్య. కంగారు పడకండి అయ్యా, రాక వచ్చారు. ముద్దుల మేనల్లు బజారుకి వెళ్ళారు, పట్టవస్త్రాలు తీసుకొచ్చారు, 6 కట్టబెట్టారు. వడపోసిన సున్నాలు, వడ అగ్గిరిపాకలు, పండు తమలపాకులు ఇచ్చారు, కంబాలు వేసుకున్నారు. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకున్న పోరం ఊరకల దాకా సాగరింపేవారు. బస్సు కాడుకో రైలు కాడుకో. ఇవాళ అంతకంట బాగా సాగరింపుతున్నారు చుట్టాలు వచ్చామని చెప్పి వారు పంపించారండి దమనగిరి. మరి మంచిదే కదా? మంచిదే కదండి. మంచిది కాదు, ఈ ఇంకోటి ఉంది. ఎవరైనా పెళ్లి అవుతుంది అనుకో, శుభ్రా కట్టుకుని వస్తున్నారు మన ఇంటికి గుమ్మలోకి వచ్చేస్తున్న కారు సరాసరి. వీళ్ళ లోన్ నుంచి 6 నేస్తుంటే బయటకు చూస్తున్నారు, లోన్ నుంచి బయటకు రారండి. అలా చూస్తున్నారు. చూసేటప్పుడు వీళ్ళు అంటారా, ఇదిగో మా అబ్బాయి పెళ్లి, మీరు కుటుంబం అందరూ వచ్చేయండి అని శుభ్రాకి తీసిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు దైండల్లా భోజనం చేద్ది గాని దావణగిరిలో చేస్తాం, ఇక్కడ చేతకుని పాటలు చేత కోరున్నారు. వాళ్ళు అనుకున్నారు పోతున్నారు రైట్, వీళ్ళు అనుకుంటున్నారు ఏం చేత అంటావు ఏంట్రా, అది మా టీవీ టైం అనుకో, కూర్చుని వాళ్ళు ఈ టీవీ పెట్టమంటారు. అమ్మో టీవీ ప్రపంచం అయిపోయింది, ఆడవాళ్ళకి కొమ్ములు పోద్ది. నాయన గౌరవం అలా మారిపోయింది. ఆనాడు అలా కాదు, చుట్టాలను సాగనప్పుతూ ఇరుగు బాగున్నారా, అందరూ బాగున్నారా అని అడిగేవారు. పంట బాగా పండిందా, ఎన్నో రకాలు అడిగేవారు. అప్పుడు మర్యాద వేరు, ఇప్పుడు మర్యాదలు వేరండి. కాబట్టి అప్పుడు మర్యాదలు అలా ఉండే కాదురా. మిమ్మల్ని సాగనంపుతున్నాడు మీ మేనమా. గోవిందరాజు ఆలోచించాడు, ఊరవతలాగా సాగనింపాడండి. గోవిందరాజు ఆలోచించాడు, భోజనాలు చేసాము, బట్టలు కట్టుకున్నాం, చుట్టాలు కుదుర్చుకున్నాం, ముహూర్తాలు పెట్టించుకున్నాం, మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళాక తల్లిగారు ఏమని అంటదేమో, తల్లి గారు ఏమని అంటాదేమో, తండ్రి ఏమని అంటాడేమో. ఒకవేళ తమ్ముడికి నచ్చకపోతే ఆక్షేపణ ఎవరికి వస్తుంది? ఆయనకు వచ్చినా ఒకటి అని గోవిందరాజు అన్నాడు. ఓయో మామయ్య మామదారు కూడా పోరన్న మాట కాయంబో, ముహూర్తాలు పెట్టి కంగారు పడొద్దు. మా ఇంటికి వెళ్ళాలి, మా తల్లికి నచ్చాలి, అమ్మగారికి నచ్చాలి. కళ్యాణ్ అమ్మన్న ఒకటే, మమ్మీ అంటేనే అదన్న ఒకటే. మా ఐదారు ఇంగ్లీష్ ఎక్కువైపోయి ఏమన్నారు అలాగే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లి గారికి నచ్చాలి, మా తండ్రి గారికి నచ్చాలి, ముఖ్యంగా మా తమ్ముడు అయినా 7 కొళ్ళ వాడికి నచ్చాలి మావయ్య. నచ్చిన తర్వాత మీకు ఒక శుభలేఖ రాసి పంపిస్తాం మావయ్య. శుభలేఖ చూసిన తర్వాత మీరు పెళ్లి పనులు మొదలుకోండి మావయ్య అని గోవిందరాజు చెప్పాడు. మేము కలకల్లాడే మాకు కళ మారిపోయింది. ఎర్రగా పండే తల వాలేసాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళేది ఎప్పుడు, రాసేది ఎప్పుడు, మన పెళ్లి పని పట్టేది ఎప్పుడు అని మేనమా ఇంటికి వస్తున్నాడు. ఈ 7గురువులో 6 అన్నదమ్ములు ఉన్నారు కదా, చుట్టారం కుదిరిపోయింది. నవ్వుకుంటా దిగుతున్నారు తిరుపతిలో. తల్లి పేరుంది ఎదురొచ్చింది, కొడుకులను అడుగుతుంది. బాబులు నా బాబు గోవిందరాజు, నాయనా గోవిందరాజు మీరు పనిలో సుబ్రహ్మయ్య వెళ్ళారు. శుభ్రమైందా అన్నది తల్లి ఆశ్చర్యపోయింది. నాయన ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎదురు రావటం ఏంటి, శుభ్రం అయ్యిందిరా తెలుసు, ఏంటి ఆలోచన? అమ్మా మా అమ్మాయి మామయ్యకి శుభరేఖ పంపుతామన్నారు. అడగలేదా? ఇందుకు ఏ ఊరు వెళ్ళారు? మేము ద్వారకాపట్నం వెళ్ళామమ్మా. ద్వారకాపట్నం ఎవరింటికి వెళ్ళారా బాబు? మీ అన్నగారంట
మా మావయ్య గారింటికి వెళ్ళామమ్మా. మేనమామ కలిసేరా? అవునమ్మా. మావయ్య బాగున్నాడా? బాగున్నాడమ్మా. మేనత్త ఎలాగుందరా అమ్మా బాబు? నువ్వంటే ఈ మధ్యన చిక్కుపోయావు గాని మా మేనత్తే లంకలో గుమ్మడికేలాగా ఉందమ్మా. ఈ కళ్ళు ఎప్పుడు ఆవిడ మీద ఉంటాయి. ఎంత లోన్ పడిపోయింది. గుమ్మాలోంచి గుమ్మలో ఎవరన్నా ఎలా వెళ్తారు? ఇలా మామూలుగా వెళ్ళిపోతారు. ఎలా వెళ్తారా? మా మేనత్తే మేము వచ్చామని కంగారులోని ఇలా వెళ్తుందమ్మా. ఏడు గుమ్మత్తగా ఒరే ఇలా అది ఒళ్ళెడుకున్నాడా? మా ఐదారు వాళ్ళు తినకుండా వచ్చేస్తుంది ఆడవాళ్ళకి మధ్య ఒళ్ళు వచ్చిందమ్మా. మా మేనత్ కూర్చుని వెళ్ళకపోతుంది. ఈ పాలు కొన్నట్టు కదా బాబు. ఇంతకు మీ మేనతకి సంతానం ఎంతమంది? ఇద్దరమ్మ. ఇద్దరు. ఎవరు? ఒక ఆడపిల్ల ఒక కోడిపిల్ల. ఇక్కడ ఆడపిల్ల కోడిపిల్లరా? కోడిపిల్ల ఉడుతుందా మనుషులకి? కోడిపిల్ల అంటే మనం వచ్చిన కాడ నుంచి కుక్కరుకో పక్కన ఉన్నాయి. ఇలా చాలా కోళ్ళు ఉన్నాయి దొడ్లోని. ఈ కోడిగా కోడిపిల్ల ఒక అమ్మాయి ఒక అబ్బాయిని. అదేనమ్మా ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని. నువ్వు కోడిపిల్ల ఈ ఆడపిల్లలు అందరూ కోడిపిల్ల అన్నారు మమ్మల్ని అనుకుంటారు. కాదమ్మా కోడిపిల్ల కోడి కూడా ఉంది అక్కడ. అవును కుక్క కూడా ఉంది అందులో. కోడిని తీసేవి కనుక మరి వచ్చినప్పుడు ఎవరు చెప్పగలే కుక్క ఉందండి చెప్పాలి. ఆ కుక్క మనం వచ్చినట్టు ఎవరు అనుకుని బో 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 ఉందండి. మనం వచ్చిన తర్వాత మనం తెలిసిన తర్వాత అట్లా మాట్లాడతలేదండి. ఆయన చెప్పాడు ఇలా మన వాళ్ళే మాట్లాడుతుంది. ఒకసారి మాట్లాడుతాం ఒకసారి సెకండ్ అయితే బాబు ఇంటికి వెళ్ళామమ్మా. బాగున్నాడా? బాగున్నారమ్మా. అక్కడ అందరూ ఎందుకు పెళ్లి ముహూర్తాలు ఎన్ని రోజులు అరవేరు మంగాదేవిని మన తమ్ముడు ఏడుకోళ్ళ వాడికి చుట్టాలని కుదురుతూ వచ్చామమ్మా. ఇలాంటి కొడుకు ముసానికి ఒకడు ఉంటే సార్. అలాంటి కొడుకు ఒకడు ఉంటే చాలమ్మా. ఇలాంటి అదనా కొడుకు కట్టబడి వాళ్ళ వాళ్ళని తిట్టుబడి నువ్వునా కొట్టాలని కొడుకు తప్పు నాయన. ఇంతకీ మీ మేనమావకి సంతానం ఇద్దరు అమ్మాయి అబ్బాయి. మరి మంగాదేవిని మన తమ్ముడికి చుట్టాలని కుదురుతూ వచ్చామమ్మా. అయితే చాలా మంచిది నాయన. ముహూర్తాలు పెట్టించండి. అక్కడ పెట్టించేసామమ్మా. ఎవరు పెట్టించారు? అది మా మావయ్య పెట్టించేసాడు. ఎన్నాళ్ళ పెళ్లి? 3 రోజులు ఉందమ్మా. అయితే శుభ్రంగా పంపాలా? ఈ రోజు రేపు తీసేస్తా. మధ్యలో 3 రోజులు ఉందమ్మా. మధ్యలో 3 రోజులు ఉంటే పెళ్లి ఎలా వద్దురా? నువ్వు ఏం కంగారు పడగలమ్మా. మీ ఆడవారి పనులు మీరు సక్క పెట్టండి. మా మగవారి పనులు మేము సక్క పెట్టేస్తాం. అంతా రెడీమేడ్. అయితే బాబు ఇంతకీ మీరు ఏం చెయ్యాలి ఇప్పుడు? మావయ్యకి శుభలేఖ రాయాలమ్మా. అంటే రాకంటే రాశారు గోవిందరాజు. రేఖ బాగా రాశారు. సాకల్లో మిగిలేరు మంగళలో ఎగిరేటట్టు దాత పడిపోతాడు. అలా తేలికి కోపం వచ్చిందండి నీకు? కోపం రాదండి. శుభ్రా కట్టుకెళ్ళాక శాఖల్లో మంగళలో కావాలా? అవును. శాఖల్లో మంగళలో మీలాంటి నురుడు కావాలండి. మీకెవరున్నారు మహానుభావ? మాకు అనుకోండి. మా పెద్దనే గోవిందరాల వారు పుట్టినప్పుడే పుట్టిందండి. ఏంటి? పంచి వన్నెల కోరామ శిలక. ఆ శిలకను పంజుల నుంచి బయటకు తీసి ఆ చిలక బొద్దు భోజించి ఆ చిలకని నోటికి రేఖనిచ్చామనుకోండి ఆకాశ మార్గం తీసుకెళ్లిపోద్దండి. ఓహో కూరాంశలకు పంపించాలా? నాయన రేఖ నోటిని ఇచ్చారు. గగన మార్గం వదిలిపెట్టారు. చిలక ఎలా పోతుందరా? అయ్యా కావు కావుడి పోతుంది. మేఘాల్లో తేలిల్లుతుంది. దోరగాపట్నం చేరుకుంది. వాడు గుర్జిపోయాలింది. ఈ సభలో మీ అమ్మయ్య ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? శివాసనం మీద కూర్చున్నాడు మేనమామ. 3 సార్లు తిరిగింది. ఇప్పుడు జపపోయాలింది. కెవిడికి ఆకేసి రేఖ వదిలేసింది. కొడుకుతాడు వెళ్ళిపోతారా? వెళ్ళిపోతామండి. ఈ మధ్య ఆంధ్రాలు అలా చేస్తున్నారు. దుర్గం వచ్చింది కథ అయిపోయింది వెళ్ళిపోతున్నారు అందరూ. అంతే వీడు అందులోకి వెళ్ళి ఈ మధ్య అలా నేర్చుకున్నారు. మహానుభావుడు తెల్లారి దగ్గర కదలడం మనం చెప్పడం మా అన్నకు లేదు. ఇది కోరు అంశాలకు వచ్చిందిరా. కోడి పుంజు కాదు నిద్రమోకమా. కోడి మీద కూడా అక్కడ ఉన్నాడు. అడిగితే చెప్తున్నాడు. అలా కాదు చిన్నాడా. టీ అంటండ్రా. టీయా ఒరే ఇచ్చారా ఇప్పుడు తాగండి. టీ కాదు అడిగింది. టీ టీ తీయండి అని. తీయమానండి. తీయమంటుంది. తీయమంటుంది. వచ్చానండి. రేఖ బాగానే ఉంది కానీ ఇందులో తెల్లగా అంటుందిరా. అదండి
చెప్పండి అది చింటు అండి చింటు. అంటావు రావట్లేదు ఈ మధ్య అంటే చింత. మర్చిపోయి అవునండి సెంట చింటు అండి. ఇది టీవీలో కడుతుంది కిందకి చింటు అండి అంటే మాకు సెంటు కాదు సొల్లు ఇది కక్కేస్తుంది. ఇది ఆకాశం నుంచి వచ్చింది కదా గసగట్లా కక్కేస్తుంది లోపల లోపల. అవునండి. ఇలారా అమ్మా ఈ వాసన భరించలేకపోతున్నాం. ఏ రాశారు అర్థం అవ్వట్లేదు. నువ్వు చదివి వినిపించాలి. మీరు చదువుకోలేదండి. నా తర్వాత నా పురం మీద చదువు నాకే అలికినట్టు అయిపోయింది. పచ్చగా ఉంది రేఖ. చదువు. నేనే చదువుతానండి. చదువమ్మా. ఎవరు ఆలకిస్తారండి? ఒరే మహానుభావుడు. రే వీడికి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. ఇద్దరు గొప్పలే. నేను చదువుతానండి, మీరు ఆలకించాలి. చదువు. బాబు జాగ్రత్త. బాగానే ఉన్నాయి. టైం అయిపోతుంది. చదవండి. అసలు అలా అంతలేదు. ఉండ కలర్ గారా మందిరికి మహాశ్రీ మాగారు మా ఇంటి మా నుంచి మన అన్నింటి మేము ఏంటది? సమాధానం భలే చెప్పారు. నువ్వు చదవకపోతున్నాయి మాకమ్మ మంచి కూటుకుంది. నువ్వు చదవద్దు. బ్రాహ్మణ మంత్రాలన్నీ అర్థమవుతాయేమో కానీ నీ మంత్రాలు అర్థం అవట్లేదు. గురుగారు అసలు చదువుకోలేకుంది. అర్థం అడుగుతా బాగా చదువుకున్న వాళ్ళు అలాగే చదువుతారండి. అలాగొద్దు మాకు. తక్కువ చదువుతారు చూడు. తక్కువ చదువుకున్న వాళ్ళు అలాగే అర్థమైనా సార్. ఓ అదే అంగన్వాడీ పడికి వెళ్ళి వాళ్ళలాగా అంగడవాణి లేవప్పుడు ఆ గొడవ ఎత్తకూడదు. చదువుతారండి. నేనంటాను మహారాజు శ్రీ మావయ్య గారికి రాయింది ఏమనగా మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లి గారికి నచ్చింది, అవును. మా తండ్రి గారికి నచ్చింది, అవును. ముఖ్యంగా మా తమ్ముడైన 7 కొన్న వాడికి నచ్చింది మావయ్య. అవును. మీరు పెళ్లి పనులు మొదలెట్టుకోండి మావయ్య అని రాస్తుందండి. సింపుల్గా చేసిచ్చారండి. బాబు ఎప్పుడైతే శుభరాగ చూసుకున్నాడు మీ అన్న మామ అనుకున్నాడు. ఏమని? గోవిందరాజు అన్న మాట కనుక శుభరాగ పంపాడు అని కళ్ళకద్దుకుని మంగం పెళ్లి పనులు పడుతున్నాడు. 12 తంబాలు పందరు లేచారు. పందరికే పైన పరోటా చూడండి. మన సూర్యనారాయణ గారు ఏం చేయారు? పందిరి. పందిరెట్టి ఇది ఈ మధ్య శానా సేవలు చేసాం, పెళ్లి కథలు చేసాం, ఏయో మన తిరుపతి కథలు చేసాం, పాత ముక్కులు చేసాం. ఎక్కడ టెంట్ వేస్తున్నారు, పందులు మానేశారండి. చందా టెంట్ వేస్తున్నారు, పొద్దున పీకేస్తున్నారు. అవునండి. అక్కడ ఏం జరిగింది ఎవరికైతే తెలియదు. వెళ్ళండి. ఆ టెంట్ ఎన్ని దక్కలు తిరిగిందో, శుభానికి అశుభానికి ఎన్నోనైనా తిరిగి వచ్చింది. ఎవరు గుమ్మాలోనైనా ఆ టెంట్ అన్నది వేయకూడదండి శుభకార్యానికి. పెళ్లికి కానీ శుభకార్యానికి ఎక్కడ వేయకూడదు. ఇలా పచ్చని పందిరి వేయాలి. అన్ని రాట్లు వేయకుండా 4 రాట్లు వేసి చూడండి. అది పచ్చని పందిరేశారు. మామిడాకు తోరణం కట్టారు. అదే నాయన మంగాదేవికి ఆ రోజుల్లో నాయన తండ్రి గారు 12 దంబాల పందిరులు వేశారు. పరోటాకులు తెచ్చే పైన పరేశారు. తవలాపాకులు తెచ్చే తల్లు జరగొట్టే రంగులేసారు. ముచ్చాలు చెడగొట్టే ముగ్గులే అనుకోవచ్చు. ఎక్కడ బాబు పెళ్లికి రత్నాలు జడగొట్టేరా, రంగులేసారా, ముత్యాలు జడగొట్టారా, చిత్రంగా చెప్పుకుంటున్నారండి. ఆనాడు రత్నాలు చెడగొట్టే రంగులు వేశారు, ముత్యాలు జడగొట్టి ముగ్గులు పెట్టారు. ఎక్కడున్నాయి ముత్యాలు రత్నాలు ఉన్నాయి? మన కర్ణాటక రాష్ట్రం అంతా ఉండేయటండి. మన పక్కన ఉంది శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ఆయన హంపి. హంపిలో అందరికీ తెలుసండి. రత్నాలు రాసులు పోసి అమ్మేవారట. ఆ రత్నాలన్నీ తెల్లోళ్ళు పట్టుకుపోయారు బ్రిటిష్ పరిపాలనలో. మనకు రాళ్ళు మిగిలిచ్చారు. ముగ్గెట్టుకున్న రాళ్ళు పనికొ అయ్యో నా ఎనభ గనులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ మధ్య బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. గోవిందా అలాగే మంగాదేవి పెళ్లి పనులు పడుతున్నారు. ఏ వీధిగా వీధే పచ్చని పందిరేశారు, లాగులు తీర్చి పందిరి ముత్తాబులు చేశారు. ద్వారకాపట్నాన్ని. ఈ ముత్తాబులు ఎవరయ్యే? మా మంగాదేవి. మీ మంగాదేవి పెళ్లి పిల్లండి. మరి మా ఎంకనబాబు పెళ్లి ఎలా ఉన్నాయండి? ఎంకనబాబు పెళ్లి పనులు ఎలా ఉన్నాయండి? కోరి లేవురా బాబయ్యో. ఇన్ని దిగువ తిరుపతిలోనే దీపాలు లేవురా బాబయ్యో. దీపాలు లేవా? ఎవరన్నారు?
ఎవరన్నారు? మీరు ఇద్దరు అంటున్నారు. వీళ్ళ ముఖం వీళ్ళకేం తెలుసయ్యా? తిరుపతిలో భక్తులను అడగండి. ఎండి కాగడాలు, కంచి కాగడాలు, ఆకాశం అంతా, భూదేవంతా, వాళ్ళకి ముగ్గైపోవాలి. తిరుపతి కొండ ఎక్కే భక్తులు, దిగే భక్తులు, పచ్చని పందిరి, నిత్య కళ్యాణం. వెంకట బాబు రోజు పెళ్లి చేస్తా ఉంటారండి. చూడండి, స్వామి కొండెక్కేటప్పుడు ఎండి కాగడాలు, కంచి కాగడాలు, ఎంత కరెంట్ ఉన్నా, ఎన్ని వేల నాయన లైట్లు పెట్టినా భగవంతుడి గుళ్ళోనండి నాయన దీపం వైరు కదా, బుడ్డు కదా, వైరు ముక్క కూడా పెట్టరటండి. ఏమీ ఉండదండి. మరి ఏముంటుంది గర్భగుడిలో? ఇలా కడముకుడు పెడతారు, నువ్వుల నూనె పోస్తారు, అది గోవింద నువ్వుల నూనె పోస్తారు, జ్యోతినేస్తారు. ఆ నాయన తిరుపతిలో జ్యోతి వెలుగుతుంది కాబట్టి మన దేవుడి కాడ జ్యోతి వెలుగుతుంది. గోవింద ఆయన నూనెంటే శనీశ్వరుడు అంటారు. ఆ శనీశ్వరుడిని పక్కకు తొలగించి మన కష్టాలన్నీ తొలగింటున్నాడు మహానుభావుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అదేనండి భగవంతుడు అంటే. నాయన వెంకట బాబు కొండకు ఎక్కే భక్తులు, దిగే భక్తులు ఎవరు కూడా పొట్టేడు ముత్తాపు చేయక్కర్లేదు. తిరుపతిని మించిపోయింది, ద్వారకాపట్నాన్ని మించిపోయింది. పోటాపోటీలుగా ఉన్నాయి. మంగాదే పెళ్లిలాగా ఉంది. చూసారండి, మనుషులు ఎట్టు వడ్డించమని ఎంత అందంగా వడ్డించరండి. కాఫీ హోటల్ పెట్టారు. ఇక్కడ ఈ అమ్మాయి ఎంతమందికి ఇచ్చిందో చెయ్యి ఇప్పుడు దాకా. చదువుకున్నావా తల్లి? చదువుకున్నావు నువ్వు? సేవ చేయి తల్లి. నువ్వు అనుకున్న పని జరుగుతుంది. గోవింద అంటే అందరికి సిగ్గేస్తుంది ఈ మధ్య. తీయత్తమే కదా కూర్చుంటే ఎవరైనా చూస్తున్నారేమో గోవింద అంటే అని సిగ్గుపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్ర అంత అలాగైపోయిందా? అందరు కాదు, కొంతమంది. తల్లి అందరూ కూడా దేశంతో ఉండాలి. ఇది భగవంతుడు నాయన ఒక రథం పట్టినట్టు అనమాట అండి. ఇది పుణ్యభూమి, ఈ ఏద భూమి, ఈ కాలం అంతా పుణ్యకాలమేనండి. గోవింద వెంకన్న బాబు తల్లి అనుకుంది, నా కొడుకుని పెళ్లి కొడుకుని చెయ్యాలంటే ఏం చేయాలి? ముందు పశువులో పోటేయాలి. అంటే 5 వాళ్ళని పశువులో పోటైనాకి ఎలా పిలుస్తుంది? అక్క కమ్మరకాల ఓ కన్నా తల్లు, ఓ కమ్మ మీద కలారాం, నా చిన్న కొడుకు వెంకన్న పెళ్ళి కొడుకు నా కొడుకు పెళ్లి చేస్తున్నాం, పశువు రోజులు తోస్తున్నాం, మీరందరూ రండి. అచ్చందలు ఎత్తి మీద వేసి నా కొడుకుని ఆశీర్వదించాలి. ఇదిగో వచ్చేటప్పుడు మీరు ఎవరు కూడా శనగలకి, గుబ్బరికాయ ముక్కలకి, ఇంకేముంటాయి, అరటి పళ్ళు ఉంటాయి, ఏవి తెచ్చుకోకండి. అన్ని పార్సిల్ ఈ మధ్య శనగలు కేజీ, అర కేజీ కూడా ఉన్న ప్యాకెట్ తో పాటు ఇంకోటి ఇస్తాం. అదేనండి డ్రింక్ బాటిల్, 10 రూపాయలు కూల్ డ్రింక్స్. 10 రూపాయలు కూల్ డ్రింక్స్ అని లేకపోతే రావట్లేదండి. నీరసం వచ్చేసి వచ్చినప్పుడు షుగర్ ఉన్నా కానీ మానే కూడా తాగేసి మరి వెళ్ళిపోతున్నారు. నీరసం వచ్చి ఎవరింటికైనా వెళ్ళింది అనుకోండి, ఎప్పుడే చూడు కథ పెరిగిపోతుంది బాబు. 4 కాయలు తెస్తుందండి డ్రింక్ బాటిల్. మా అన్నయ్య గారికి పిల్లడికి ఒక కాయ ఇస్తుంది, మా అక్కగారు అమ్మాయికి ఒక కాయ ఇస్తుంది, నాకు ఒక కాయ ఇస్తుంది. ప్రేమ కొడుకులు అంటే అంటే అక్కడ తెచ్చేది ఆలపోతారు పోతే అయితే నాయన ఎప్పుడైతే అందరూ నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయాలి. అమ్మ కాపు రకాల ఓ కన్నా పెళ్ళిలు, చిన్న కొడుకు వెంకన్న పెళ్ళి కొడుకు వారిని పిలిచింది. మరి తర్వాత ఏం చేస్తుంది? ఈయన పశువుల పోటీ దాకా వచ్చారు. పేరంటాలు కావాలి, దొరుకుతలేదు ఈ మధ్య పేరంట కనుక. ఇక్కడ ఎవరైనా ఉంటారా వెంకన్న బాబు పెళ్లి పేరంటాను అడుగు. నన్ను అడగమంటున్నారా? నువ్వు అడగపోతే వీడు అడుగుతాడు బాగా. ముందు అడగడం చెప్పు. అమ్మా ఇప్పుడు వెంకన్న బాబుని పెళ్లి కుమారుని చెయ్యాలి అంటే పేరంటాలు కావాలి. అవును. ఎవరైనా ఉంటారమ్మా? ఎంతమంది కావాలి? 5 రండి. ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వారంటే అన్నిట్లోనే ఆరితేరిన వారు, బుద్ధిమంతులు, గుణమంతులు. ముఖ్యంగా ఈ తద్దలు తీరిపోవాలండి. తద్దలు తీరకపోతే పేరంటం మనకి రారండి. మేము ఉన్నాయి అడిగితే నువ్వు తెలదు కానీ మీరు ఉంటారా పేరంటం వెంకన్న బాబు పెళ్లికి? ఉంటానండి బుర్ర ఊపుతున్న అవుతుంది కదా, చెయ్యి ఎత్తాలు ఉంటాను అన్న వాళ్ళందరూ.
శాబాష్ 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 ఎవరు ఎత్తులేదు ఇంకా ఇక్కడ ఒకడు ఆవిడ 4 5 సరిపోరండి. చెయ్యి నాయన బలుగుగా ఎగుతున్నాయి ఉండనాయి ఎత్తనామా అని అంటాను. ఎందుకంటే అండి వెంకన్న బాబు పెళ్లి పేరంటం ఉంటే 5 రోజులు ఉపవాసం ఉండాలి, కటిక ఉపవాసం ఉండాలి. చేసేస్తామని చేసేస్తారండి. ముందు చెప్తే ఎత్తుతారండి మీరు, ముందు చెప్పలేదు కదండి అమ్మా. అబ్బాయి ఉపవాసం అంటే ఇప్పుడు ఏం పని అవుతండి. సత్య ఉపవాసాలు ఉంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఉపాసం ఎలా ఉంటున్నారండి? ఆనాడు పెద్దోళ్ళు తెల్లవారు ఆయాట ఆట ఆడి తెల్లారి గంటల 3 గంటలకు తినేవారు భోజనం. సందాలు సుక్కడిని ఓడిచిందాకా చూసేవారు. ఈ మధ్య ఇంకా బాగా చేస్తున్నారు. రాకపోతే మనాడు తినేవారండి పూర్వం. అప్పుడు అలా ఉండేయండి. ఇప్పుడు అలా కాదు. ఎలా చేస్తున్నారండి తద్ది? నైనా ఇంకా తెల్లారతలేదని పడుకుంటున్నారు, బళ్ళు తెల్లారిపోతుంది. అయ్యో ఏడైపోయిందని శుభ్రంగా నచ్చిన కాడికి శుభ్రమైన కూర వండుకుని తీగల దాకా తినేసి ఆకలి వస్తుంది మనకు ముద్ద కూర వేసుకుని తినేసి మంచం ఎక్కి పడుకుంటది. నీరసం వచ్చేద్దేమో అని సందాలు 5 అవదాం ఇలాంటి పిల్లల్ని పిలిచి సొక్కొడిసింది లేదు శివుడియా ఇవిడికి నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఉపాసం ఎన్నైనా మన మనుషులు ఎవరో దేవుడి పెళ్లికి పేరంటం పనికి రారు. దేవలోకం నుంచి నాగలోకం నుంచి దేవతలు వచ్చి స్వామిని పెళ్లి కొడుకు చేస్తున్నారు. అమ్మ సీకాయ మకాయ శబ్దాలూనే నలుగులు పెట్టా పట్టు మంచిలా కట్టారు, అందంగా పెళ్ళికొడుకుని చేస్తున్నారు. మరి ఒకరు వచ్చారు, మరి ఏమీ చేసి పాలా చెయ్యి కడిగారు పారాను. వచ్చారు మరి ఏమీ చేసి పాలా ఒకరు వచ్చారు, మరి ఏమీ చేసి నీలా చెయ్యి కడిగారు. నీకు వచ్చారు మరి ఏమీ చేసి నీలా వచ్చారు, మరి ఏమీ చేసి కళ్యాణం బుట్టెట్టే బుకాసు. వచ్చారు మరి ఏమీ చేసి కళ్యాణం బుట్టెట్టే బుకాసు. పెళ్లి కొడుకు అయిపోయాడు. ఏ అనుకుంటున్నాడు? ఏమనుకుంటా అంటే అరే మన గంగిరెద్ది ముత్తాపు చేసినట్టు ముత్తాపు చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నామంటే ఇట్లా వెళ్ళాల్సిగా తిరగకూడదని కొడుకులో కప్పుడు ఉద్దేశం పెట్టుకుని పల్లపీదంప బయలుదేరాడండి. ఎందుకు నాయనా ఎలాగుంటే పెళ్లి కొడుకుని చేసేస్తున్నారు. కాని చెప్పుడుకో కూని చెప్పుడుకో మంగమ్మని తీసుకొస్తారు, పెళ్లి చేస్తారు. అక్కడి చేర్చి జీవితానికి ఆటంకం వచ్చేద్ది. అమ్మో పెళ్లి అయితే మెల్ల గుదిగారాడిందంటారు కదా పెద్దలు. పెళ్లి అయితే ఎక్కడికి వెళ్ళకుండా పెళ్లి చేసుకోకూడదని పైన ఉత్తరం వారు ముసుగేసుకున్నాడు. మెల్లగా పల్లపీదంకి వెళ్తున్నాడు. ఎవరు ఎదురొచ్చారు? కాంతమ్మని అడుగుతున్నాడు. చెప్పు. నేనండి పెద్ద ఇంటి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాను బాబు. పెద్ద ఇంటి చిన్న డబ్బులు రావండి. పెద్ద ఇంటి అండి హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే సరే పెళ్లి పెద్దలకు ఇష్టం ఉండాలా, చేసుకుని అబ్బాయికి ఇష్టం ఉండాలా? అలా కాదు అబ్బాయి. ఈ రోజులు అయితే అబ్బాయి ఇష్టం అమ్మాయి ఇష్టం, ఆ రోజులు అయితే తల్లిదండ్రులు ఇష్టం. అంతే కదా? అంతే మరి. అలాగైతే ఇంటికాడ మా అమ్మగారు మీ అమ్మగారు నాన్నగారు మా 6 అన్నయ్యలు కూడా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లి మొత్తం దాటిపోయి మార్గం నువ్వే చెప్పాలి సాకల కాంతమ్మ. ఏంటి బాబు ఇన్ని మాటలు చెప్పి పెళ్లి మొత్తం నడువ కాదు చెప్పాలా? నువ్వే చెప్పాలి. ఇది ఏమన్నా మీ అన్నయ్య గారు తెలిసిందనుకో శిరస పట్టుకెళ్ళి కోటకుమాని కట్టిస్తారు. అలా కాదు, నేను ఎవరికే చెప్పనే చెప్పు కదా. చెప్పను. చెప్పరు కదా. చెప్పు కదా. ఇదిగో ఇలా నిబ్బరంగా వెళ్ళిపోండి. వెళ్ళిపోతానా? అక్కడ పంట సీర ఉంది. పంట సీర కొట్టిని తెల్ల జిల్లేడు వనం ఉంది. తెల్ల జిల్లేడు వనక ఎర్ర జిల్లేడు కూడా ఉంది అబ్బా. ఇక్కడ ఒత్తిగా మొత్తుగా ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, ఎవరికి కనపడరు. ఎవరికే కనపడదు కదా. అవునండి. ఎంత మంచి మార్గం చెప్పేవో. పెళ్లి మార్గం సరిపోతుంది. నువ్వు ఖచ్చితంగా 25 సంవత్సరాలు బతికితేవే. మరేంటి 125 125 చాలు 150.
వీడికి ఇంగ్లీష్ వచ్చింది ఈ మధ్య నేను మనిషి వండబెట్టి బతుకుతాడా అప్పుడు 62 వచ్చినాయండి వచ్చా కొన్ని 40 సాగుతుంది ఇవ్వాలి కదా దేవుడు సాలు ఇవ్వాలి కదా ఏమన్నా లైన్ అయిపోయిందండి అయితే ఆయన ఎప్పుడు సాగల కాదమ్మ ఎప్పుడు మాట ప్రకారంగా వెంకన్న బాబు వెళ్ళి జిల్లేడు వనంలో కూర్చున్నా జిల్లేడు పాలు చూశాడు ఏంటి జిల్లేడు ఆకులు ఉన్నాయని ఆకిరిసాడు పాలు కారుతున్నాయి గంగ గోపాల భూమిపై ఆడుతున్నాయి ఈ పాలు భూమి పాలు అవుతాయి భూమికి ఏమొస్తుంది కళ్ళకు పొడుచుకుంటే ముందు ముందు బలం చేస్తుంది అనుకున్నా జిల్లేడు పాలు కళ్ళకు పొడుచుకుంటున్నాడు పొడిచిన పాలు పొడిసినట్టుంటాయా పొడిచిన పాలు పొడిసినట్టుంటాయా అయితే మాత్రం బాధలు తప్పుతాయా బాధలు తట్టుకోలేక వెంకన్న బాబు ఏడవజాగా ఎలాగండి జిల్లడి పాలు వయ్యాలు మనుషులను పొడిచేడు వయ్యాలా జిల్లడి పాలు మనుషులను పొడిచేరు జిల్లడి పాలు జిల్లడి పాలు వయ్యాలు తెలియక పొడిచేరు వయ్యాలేరు కోటిలగా గాలేరు మూడు వెళతాడు గాలేరు వయ్యాలు ముడి వెళ్ళిపోతాడు బాబు ఇదేంటి బాబు సాగల కాంతమ్మ సాగల కాంతమ్మ తెల్ల జిల్లెడు పాలు తెలియక పొడిసే మా ఈ జిల్లెడు పాలు మనిషిపోయి పొడిసే సాగల కాంతమ్మ ఎప్పుడైతే ఆయన ఏడుస్తున్నాడు వెంకన్న బాబు మీ ఇంటికాడ ఎలా ఉందయ్యా మీ కుల గురువులు విశాఖపట్నం వారు వసిట్ల వారు ఇసాముతుల వారు వచ్చి గోవిందరాజుని అడిగారు గోవిందరాజు పెళ్ళంటే చిన్న పిల్ల చిటికి పిల్ల అనుకున్నావా బొమ్మలుగా చేసే బొమ్మల పిల్ల అనుకున్నావా అని ఎప్పుడుకో కూంచి ఎప్పుడుకో ఆలమూరపట్నం తెల్లెళ్ళాలి 60,000 మంగమ్మని పిల్లాడాలి ఏడయ్యా పెళ్లి కొడుకన్నారు గోవిందరాజు అన్నాడు ఓ గురువయ్యా ఇప్పుడు దాకా మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు ఇస్రాయల్ కోసం వెళ్ళాడు తీసుకొస్తాం అని వెంకన్న బాబు అన్న తమ్ముడు 4 ఏపులు ఎత్తుకుతున్నారు ఎలాగా మా తమ్ముడు కనపడ్డాడని అడుగుతున్నా మా కనపడలేదండి బాబు మీరిద్దరు ఎలా రండి సార్ ఏమండి బాబు అదేంట్రా ఇంతగానే ఇలా మా తమ్ముడు వచ్చాడు చూసారటి ఎవరండి తమ్ముడు గారండి మీ తమ్ముడు అంటే ఎలా ఉంటారండి ఓ మీకు తెలియదు కదా నల్లగా ఉంటాడు నామాలు ఉంటాయి కళ్యాణం బొట్టు ఉంటుంది బుక్కును బుక్సుకు ఉంటుంది పెళ్లి కుమారుడు అయ్యా ఓ పెళ్లి కుమారుడు చూసుకోండి బాబు ఎక్కడ నాయన అక్కడ అలో పోయి గోన గోన నువ్వు చెప్పు ఏమండి మీ తమ్ముడు చూసామండి అది ఎక్కడ అక్కడ ఉన్నాడండి ఎదరా ఏం చేస్తున్నాడు ఏడుతున్నాడండి మా తమ్ముడు ఏడుతున్నాడు మా దోళ్ళన్నీ బెదిరిపోతున్నాయండి మా తమ్ముడికి పెళ్లి ఒకసారి దారి చెప్పండి రా చెప్తామండి చెప్పండి మా చెప్పండి మరి చెప్తాం కానీ మాకు మరి చెప్పండి రా ఎలా ఇలా నేరుగా నేరుగా పో స్వామి ఒకే మాట ఏంట్రా